ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని నమ్ముతూ ఉంటున్నాను. మరి దేవుడు తిరిగి మరొక పునరుత్థాన దినము ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి, కీర్తించడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు కలుగును గాక. God has given us one more resurrection day to praise his name, to bless his name, to honor him and to adore him. Hallelujah. So I believe everybody is fine, right? So I bring greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. మరి సమయంలో మిమ్మల్ని అందరిని బట్టి ఎంతగానో అభినందిస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించి బలపరచును గాక. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దయచేసి ఒక మాట మనం చదువుకొని ముందుకు మనం సాగుదాం ప్రియులారా. 27వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చూద్దాం ప్రియులారా. 27వ కీర్తన మొదటి వచనం ఒకసారి మనం చదువుకుందాం. మొదటి వచనం, యెహోవా నాకు వెలుగుయు రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యం విడవకుందును. హల్లెలూయా. చాలు ప్రియులారా, దేవుని సన్నిధిలో మరి ఇక్కడ దావీదు రచించినటువంటి కీర్తన మనకి ఎంతగానో ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ప్రియులారా. దేవుని సన్నిధిలో గమనించండి ప్రియులారా, మరి ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి హిజ్కియా రాజు మనకు తెలుసు ప్రియులారా. మరి తాను మరి ఒక సమయంలో శత్రువుల చేత తాను ముట్టడి వేయబడ్డాడు ప్రియులారా. మరి శత్రువులు అతని పైకి దండెత్తి వచ్చినప్పుడు ప్రియులారా, మరి అతనిలో పుట్టినటువంటి అపజయ తలంపులు ఎంతో భయంకరంగా ఉంటున్నాయి ప్రియులారా. దయచేసి ఒకసారి యెషయా ప్రవచన గ్రంథంలోనికి మనం వెళ్దాం. యెషయా ప్రవచన గ్రంథము 36వ అధ్యాయం మొదటి వచనం చదివి ప్రియులారా ఒకసారి మనం చూద్దాం. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఏమంటుందో మనం చూద్దాం ప్రియులారా. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున, హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సెన్సెరీబు యూదా దేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేము మందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలవ యొద్ద ప్రవేశింపగా హిల్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును శాస్త్రియకు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీద నాసాపు కుమారుడు యోవాహును వారి యొద్దకు పోయిరి. చాలు ప్రియులారా, దేవుని సన్నిధిలో గమనించిన ప్రియులారా, ఇశ్రాయేలు రాజు అయినటువంటి హిజ్కియా తను చుట్టుముట్టినటువంటి శత్రు సైన్యాన్ని చూచి తాను హృదయంలో భయపడ్డాడు. మనుష్యుడు గనక తాను భయపడ్డాడు ప్రియులారా. అతను పుట్టినటువంటి అపజయ తలంపులను బట్టి ప్రియులారా, అష్షూరు రాజు మరి తన యొక్క సైన్యాధిపతి సైన్యాన్ని ఎదుర్కోవడానికి తాను ఎంతగానో భయపడ్డాడు ప్రియులారా. శత్రువుల బెదిరింపు, దూషణ మాటలు ప్రియులారా, మరి ఆ సమయంలో ఆ యొక్క మాటలు, ఆ యొక్క ఉత్తరము వారు రాసి పంపించడం అంతా కూడా చూసినప్పుడు ప్రియులారా, మరి ఇక్కడ హిజ్కియా తాను చేసినటువంటి ఒక అద్భుతమైన పని మనం చూస్తూ ఉంటున్నాం. భయంకరమైనటువంటి పరిస్థితులతో తాను ఆవరించబడినటువంటి సమయంలో ప్రియులారా, మరి దేవుని సన్నిధిలోనికి తాను వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. తాను చేసిన పని ఏంటనగా తన బట్టలు చింపుకున్నాడు ప్రియులారా. దయచేసి ఒకసారి ఆ 37వ అధ్యాయం యెషయా గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులారా. 10వ వచనం మనం చదువుదాం ప్రియులారా. యూదా రాజు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రం తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలం చేసిన గోజా వారు గాని, హారాను వారు గాని, రెజీపులు గాని, తెల్లసారులో నుండిన ఏదోనీయులు గాని తమ దేవతల సహాయం వల్ల తప్పించుకొనిరా. హమాతు రాజు ఏమైనా
అర్బాదు రాజు ఏమైను, సెపర్వీము, హేన, హిబ్బాను పట్టణముల రాజులు ఏమైరి అని వ్రాసిరి. హిజ్కియా దూతల చేత ఆ ఉత్తరము తీసుకొని, గమనించండి ప్రియులారా, 14వ వచనం, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసిన ప్రియులారా. గమనించండి ప్రియులారా, అష్షూరు రాజు ప్రియులారా, శత్రువులందరూ కూడా మరి దూత చేత ఒక వర్తమానము తీసుకుని వచ్చారు, ఉత్తరము రాసి పంపించారు. నువ్వు ఎలాగూ తప్పించుకోగలవు, నీ దేవుని నువ్వు నమ్మడానికి వీలు, దేవుని చేత నువ్వు మోసపోకము. ఈ మాటలన్నీ కూడా రాసినప్పుడు ప్రియులారా, హిజ్కియా రాజు తాను భయపడ్డాడు. వాస్తవి తాను భయపడ్డాడు ప్రియులారా. తనకి బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో ఆ యొక్క ఉత్తరాన్ని పరిచి ప్రియులారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. తాను చేసిన ప్రార్థన ఎంతో అద్భుతమైనది ప్రియులారా. దయచేసి 20వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యెహోవా పరలోకమందున్న నీవే, యెహోవా లోకమందున్న నీవే, నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన, లోకమందున్న నీవే, నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలుసుకొనున్నట్లు, సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించు, అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించమని హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ప్రియులారా. దేవునికి మొరపెట్టినప్పుడు ప్రియులారా, దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హిజ్కియా ఆ యొక్క ఉత్తరాన్ని తీసుకొని ప్రియులారా దేవుని మందిరమునకు పోయి శత్రువులు పంపించిన ఉత్తరమును యెహోవా సన్నిధిలో విప్పి పరిచి ప్రార్థన చేశాడు ప్రియులారా. దాని ఫలితంగా మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుడు ఏం చేశాడు కింద 35 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులారా. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు రాజు దండుపేటలో 185,000 మందిని మొత్తెను. స్తోత్రాలు. గమనించండి ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రియులారా, అష్షూరు రాజు దండుపేటలో ప్రియులారా 185,000 మందిని దేవుడు మొత్తినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు ప్రియులారా. భయము ఆందోళన చేత నింపబడినటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, ఈ రోజు కూడా ప్రపంచమంతా కూడా దేవుని బిడ్డలుగా మనమందరం భయము చేత మనం ఉంటున్నాం ప్రియులారా, ఆందోళన చేత మనం ఉంటున్నాము. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, 27వ కీర్తన మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోదు ప్రియులారా. దావీదు దేవుని సన్నిధిలో అంటూ ఉన్నాడు, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము వెడవకుందును అంటూ ఉన్నాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో ప్రియులారా మనం ధైర్యాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు ప్రియులారా. ప్రభు సన్నిధిలో మనం ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేస్తామో ప్రియులారా, ఇక్కడ గమనించండి, హిజ్కియా ఆ ఉత్తరాన్ని ఆ యొక్క అష్షూరు రాజు యొక్క మాటలన్నీ కూడా తీసుకొని దేవుని సన్నిధిలో ప్రభువుకు వినిపించాడు. ప్రభువా నీవే గొప్ప కార్యము చేయి ప్రభువా, లోకమందు గొప్ప దేవుడు నువ్వే అనేసి దేవుని సన్నిధిలో తాను ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. ఇలాంటి పరిస్థితులు మనకు సంభవించినప్పుడు ప్రియులారా, ప్రభువును గొప్పవానిగా మనం చూడడం మనం నేర్చుకోవాలి ప్రియులారా. కాబట్టి హిజ్కియా తను శత్రు సమూహము చేత ముట్టడి చేయబడినప్పుడు ప్రియులారా దేవుని సన్నిధిలో ప్రియులారా ప్రభు వైపు చూశాడు ప్రియులారా. ప్రభువును గొప్పవానిగా తాను చూశాడు. దేవునికి స్తోత్రాలు. ప్రభు శక్తి మీద ఆధారపడినప్పుడు ప్రియులారా మన భయమంతా కూడా ఏమైపోతుంది, తొలగించబడతా ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజున మనము భయపడాల్సిన అవసరం లేదు ప్రియులారా. అనేకమైన పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉంటున్నాం ప్రియులారా. ఇప్పుడు బయటికి అడుగు పెడితే ఏమవుతుంది, ఎవరితో మాట్లాడితే ఏమవుతుంది అనేటువంటి భయము, ఆందోళన ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రియులారా. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి ప్రియులారా. దయచేసి దేవుని సన్నిధిలో ప్రియులారా మనం ధైర్యంగా మనం ఉండాలి. ప్రభువు పైన మనం ఆధారపడాలి. ఈ పరిస్థితులన్నింటిని బట్టి దేవుని వైపుకు మనం వెళ్ళాలి. ఆయన వైపుకు మనం మరలినప్పుడు ప్రియులారా దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా, మరి చాలా మంది అపజయ తలంపులతో ఎంతగానో భయాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు ప్రియులారా. అపజయము మనము భరించలేకపోవచ్చు ఉన్నాం ప్రియులారా. దేవుని సన్నిధిలో అపజయం అనేది ఎవరికి కూడా ఇష్టం లేదు ప్రియులారా. చిన్న పిల్లలేమి మొదలుకొని ఓడిపోయిన ఏదైనా అపజయం కలిగినప్పుడు వారు ఏమాత్రం కూడా భరించలేరు ప్రియులారా. అపజయం జరగనే ఉండగా ఒక భయము మనలో కలుగుతూ ఉంటుంది ప్రియులారా. రకరకాల సందేహాలు మనలోనికి వస్తూ ఉంటాయి ప్రియులారా. అపజయం యొక్క ఫలితమే భయముగా మనం
చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. చాలా మంది విద్యార్థులు మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా, ప్రయాసపడి చదివాం ప్రియులారా, ఎంతో చక్కగా పరీక్షలు రాసినను అపజయం నందుతామేమో అనేటువంటి భయముతో వారు కలవరపడుతూ ఉంటున్నారు. సహోదరి సహోదర, ఇలాగో రకరకాల భయాలు మానవుని యొక్క జీవితంలోనికి వస్తూ ఉంటున్నాయి ప్రియులారా. తాము పరీక్షల్లో తప్పిపోతున్నట్లు కలలు వస్తూ ఉంటాయి ప్రియులారా కొంతమంది పిల్లలకు ప్రియులారా. దాన్ని బట్టి భయపడుతూ ఉంటారు ప్రియులారా. పరీక్ష ఫలితాలు రాకముందే భయముతో ఎంతగానో సమస్యలు పోతూ ఉంటారు ప్రియులారా. సహోదరి సహోదర, ఈ రోజున మనం అందరము కూడా ఈ భయంకరమైనటువంటి భయము ఆందోళన చేత నింపబడినటువంటి ప్రపంచంలో మనం ఉంటున్నాము కనుక మనము దేవుని వైపు మనం చూడాలి. దేవుని యొక్క వాగ్దానం పైన మనం ఆధారపడాలి ప్రియులారా. జీవితంలో అనేక అపజయాలను ఎదుర్కోరారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు ప్రియులారా. అది ఎంత విషాదకరమైన విషయం ప్రియులారా. అపజయం పొందినప్పుడు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు ప్రియులారా. కొందరు ప్రియులారా ఇంటిని విడిచి పారిపోతూ ఉన్నారు ప్రియులారా. ఇలాంటి వార్తలన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. సహోదరి సహోదర, మనం జాగ్రత్తగా మనం ఉండాలి ప్రియులారా. ఇటీవల పేపర్ నుంచి చదివాను ప్రియులారా, మరి ఎంతో భయంకర పరిస్థితులను బట్టి మరి ఎంతో మరి డబ్బులు లేవు, తినడానికి ఆహారం లేదు. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రియులారా మరి అన్ని వారికి దొరుకుతూ ఉంటున్నాయి. కానీ ఒక భయము ఆందోళన చేత మరి ఒక కుటుంబంలో నలుగురు ప్రియులారా ఉరి వేసుకుని చనిపోయారు. ఎంత విషాదకరమైన విషయం ప్రియులారా. దేవుని సంఘమా సహోదరి సహోదర, ఈ లోకములో మరి ప్రజలు నిజమైన దేవుని ఎరగక ప్రియులారా వారు ఎంతో భయముతో ఉంటున్నారు. కానీ దేవుని బిడ్డలముగా ప్రభు మనకున్నాడు, దేవునికి స్తోత్రాలు. మన క్రీస్తు ఆయన మృతుల్లో లేడు, దేవునికి మహిమ కలుగుగాక. ఆయన తిరిగి లేచాడు సహోదరి సహోదర, ఆయన సజీవుడిగా ఉన్నాడు ప్రియులారా. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, ఎందుకు భయంకరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటున్నాయి అనేటువంటి ఆలోచన మనకు వస్తూ ఉంటాయి ప్రియులారా. వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్? ఈ రోజున ప్రపంచం అంతా కూడా షట్ డౌన్ అవడానికి కారణం ఏంటి? ఆర్థిక మాంద్యము, భయంకర పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. నిజమే ప్రియులారా. ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితి ప్రియులారా? దయచేసి గమనించండి ప్రియులారా. దేవుని యొక్క వాక్యం యొక్క అందరం కూడా జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఆలకిద్దాం ప్రియులారా. దేవుడు ఏమంటున్నాడో మనం చూద్దాం. దేవునికి స్తోత్రాలు. దయచేసి ప్రియులారా మరి 6వ వచనం నుంచి మనం చదువుదాం ప్రియులారా. 6 నుంచి మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడెదరు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఆమేన్. 21వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఎప్పుడును కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరుని తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. దేవునికి మహిమ కలుగుగాక. సహోదరి సహోదర, గమనించండి ప్రియులారా. దేవుని వాక్యం యొక్క ప్రవచనం అంతా కూడా ఈ ప్రపంచంలో నెరవేర్చబడతా ఉంటుంది. Why this is happening? Because the prophecies are being fulfilled in this world ప్రియులారా. ప్రభువు చెప్పినటువంటి ప్రవచనాలన్నీ కూడా లోకములో నెరవేర్చబడుతూ ఉంటున్నాయి ప్రియులారా. అంత బాగున్నప్పుడు మనం దేవుని మరిచిపోతూ ఉంటున్నాం ప్రియులారా. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వలేకపోతూ ఉంటున్నాం. ఇలాంటి విపత్తులు, భయంకర పరిస్థితులు జరిగినప్పుడు ప్రియులారా మన యొక్క ప్రయాసం, మన యొక్క బలము ఎందుకు పనికిరానిటువంటి పరిస్థితులుగా మారిపోతూ ఉంటున్నాయి ప్రియులారా. నిజంగా ఈరోజు మానవుడు ఏం చేయగలుగుతూ ఉన్నాడు? లాక్డౌన్ తప్ప మరొక పరిష్కారం లేకుండా పోతా ఉంటుంది ప్రియులారా. సహోదరి సహోదర, ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు దేవుని వైపుకు తిరగాలి ప్రియులారా. దేవుడు నేను ఉన్నానని
తాను కనపరుచుకుంటూ ఉన్నాడు ప్రియులారా. సహోదరి సహోదర, అంత బాగున్నప్పుడు దేవుని మనం మర్చిపోతూ ఉంటాం ప్రియులారా ప్రభు సన్నిధిలో. అందుకే దేవుడు ఇలాంటి పరిస్థితులు అనుమతించి ప్రియులారా మనల్ని తన యొక్క మార్గంలోనికి నడిపించడానికి ఆయన మరి పరిస్థితులు మనకు అనుకూలపరుస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అందుకే కీర్తనకారుడు 119వ వచనంలో అంటాడు ప్రియులారా, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనొచ్చు ఉన్నానంటాడు ప్రియులారా. శ్రమ కలగక మునుపు అంటాడు ప్రియులారా. 119వ కీర్తన ఆ మాట మనం చూద్దాం ప్రియులారా. చదవని దయచేసి దేవుని శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి ఆమె నడుచుకొనొచ్చు ఉన్నాను. కీర్తనకారుడు అంటాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనొచ్చు ఉన్నాను. సహోదరి సహోదర, గమనించండి ప్రియులారా, శ్రమలు వచ్చినప్పుడు ప్రియులారా మనం దేవుని యొక్క మార్గంలోనికి మనం వస్తూ ఉంటాం ప్రియులారా. అందుకే దేవుని వాగ్దానం మనకుంది ప్రియులారా. మరి దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని ఆయన నామం పేరిట మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మొర వింటాడు. ఆయన అద్భుతమైన కార్యం చేస్తాడు సహోదరి సహోదర. కాబట్టి ఆయన వైపు మనం చూడాలి ప్రియులారా, మనం భయపడవద్దు. అందుకే హిజ్కియా తను తాను తగ్గించుకొని ప్రియులారా దేవుని సన్నిధిలో ఆ యొక్క ఉత్తరాన్ని తీసుకున్నాడు ప్రియులారా. శత్రువు యొక్క మాటలన్నీ కూడా తీసుకొని దేవునికి అప్పగించాడు. దేవుడు వెంటనే దూతను పంపించి ప్రియులారా ఏం చేశాడు ప్రియులారా, అద్భుతమైన కార్యం చేశాడు. శత్రువులందరూ కూడా ఒక్కరోజే ఎంతమంది కుప్పకూడారు ప్రియులారా, 185,000 మంది దేవుడు మొత్తాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగుగాక. గొప్ప జయం హిజ్కియాకు దేవుడు అనుగ్రహించాడు సహోదరి సహోదర. అందుకే మన జీవితంలో దేవుణ్ణి హెచ్చించడానికి మనం ప్రయత్నం చేయాలి. చాలాసార్లు మానవుడు ప్రియులారా ఈ లోకంలో దేవుడు హెచ్చించినప్పుడు దేవుణ్ణి మానవుడు మర్చిపోతూ ఉంటాడు ప్రియులారా. సహోదరి సహోదర, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఆయన్ని హెచ్చించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి మనకి ఎంతగానో దోహదపడుతూ ఉంటాయి ప్రియులారా. ఎలీషా ప్రవక్తకు విరోధముగా ప్రియులారా ఒక రోజున సిరియా రాజు తన సైన్యాన్ని పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. వారు రాత్రి వేళ వచ్చి ఎలీషా ఉండిన పట్టణపు నలుదిశల చుట్టుముట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం బైబిల్లో ప్రియులారా. అయితే దైవజనుని దగ్గర పనివాడు అక్కడ ఉన్నాడు ప్రియులారా. వాడు భయపడి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో మరి భయంకరమైన శత్రువు ఉన్నారు, దేవునికి స్తోత్రాలు. పనివాడు భయపడ్డాడు ప్రియులారా. ఆ యొక్క శత్రు సమూహం అంతటి కూడా చూసి ఎంతగానో భయపడిపోయాడు. కానీ దైవజనుడు ఏమాత్రం కూడా భయపడలేదు, దేవునికి స్తోత్రాలు. కారణం ఏంటి సహోదరి సహోదర? అయితే తన పనివాడిని ఓదార్చుటకు భయపడవద్దు అంటూ ఉన్నాడు. మొదటి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు మనం చూద్దాం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. గమనించండి సహోదరి సహోదర, తన పని వారిని దేవుడు ఓదారుస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఎలీషా ఓదారుస్తూ ఉంటున్నాడు, భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు. గమనించండి ప్రియులారా, వాడి కళ్ళు అంధత్వంలో ఉన్నాయి ప్రియులారా. అందుకే ఎలీషా ప్రార్థన చేశాడు, అయ్యా ఈ పని వాడి యొక్క వారి కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రాలు. ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో ప్రియులారా, దేవుడు నిలిపినటువంటి ఆ యొక్క సైన్యాన్ని వాడు చూసి ఆశ్చర్యపోయాడు. దేవునికి స్తోత్రాలు. ఎవరైతే విశ్వాసం గలవారై ఉంటారో ప్రియులారా, వారు అపజయమును గూర్చి ఇంకా ఏమాత్రం కూడా కలవరపడరు ప్రియులారా. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, ఈ రోజున కరోనా వైరస్ ప్రియులారా ప్రపంచ
ప్రపంచాన్ని ఏలుతూ ఉంటుంది, అనేకుల ప్రాణాలు తీసుకుంటూ ఉంది ప్రియులారా. ఎంతోమంది అనారోగ్యంతో సతమతమవుతూ ఉంటున్నారు, భయపడుతూ ఉన్నారు ప్రియులారా. ఎలీషా మనోనేత్రములు ప్రియులారా తనకు అండగా ఉండినటువంటి అగ్ని రథములు గుర్రములను ఎల్లప్పుడూ తాను చూస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎలీషా యొక్క మనోనేత్రాలు దేని చూస్తున్నాయి ప్రియులారా? అగ్ని రథాలు. దేవునికి స్తోత్రాలు. అగ్నిని చూస్తూ ఉంటున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ధైర్యంగా ఉన్నాడు. ఈ రోజున మనము చేయాల్సిన పని ఏంటంటే ప్రియులారా, ప్రభువును ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు ఆయన అగ్ని ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆయనకు సాధ్యమైనది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అపజయ భయాలు యావత్తు అన్ని కూడా తొలగిపోతాయి ప్రియులారా. ఎలీషా భయపడలేదు ప్రియులారా. పనివాడు భయపడ్డాడు. సైన్యాన్ని చూసి చుట్టూ అంతా కూడా చుట్టుముట్టి ఉన్నారు ప్రియులారా. భయపడి ఆ యొక్క ఎలీషాకు చెప్పినప్పుడు నువ్వు భయపడవద్దు, మన చుట్టూ ఉన్నవారు వారి కంటే కూడా చాలా అధికులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరి సహోదర, ఈ రోజున మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రియులారా. దేవుని వైపు మనం చూద్దాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీవు సేవించిన జీవం కలిగినటువంటి దేవుడు ఆయన అపజయం పొందినటువంటి వాడు కాదు ప్రియులారా. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన జయించినటువంటి క్రీస్తుగా మనకు కనబడుతూ ఉన్నాడు ప్రియులారా. ఆయన ఎన్నడూ అపజయం నొందినవాడు కాడు ప్రియులారా. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఓడిపోలేదు ప్రియులారా. అందుకే ఆయన వైపు మనం చూసినప్పుడు మనకేం కలుగుతూ ఉంటుంది ప్రియులారా? ధైర్యం కలుగుతూ ఉంటుంది. ఆయన వెంబడించి వారు అపజయము నొందరు. దేవునికి స్తోత్రాలు. When you follow Jesus, you will never be defeated in your life ప్రియులారా. అందుకే ఎల్లప్పుడూ కూడా మన కనుదృష్టి ఎవరి వైపు ఉంచాలంటే దేవుని వైపు ఉంచాలి. అందుకే ఎలీషా ప్రియులారా తాను ఏమాత్రం కదలలేదు ప్రియులారా. ఎక్కడ కూడా చాకలు. ఎందుకంటే తన దృష్టి యావత్తు అంతా కూడా ఎవరి మీద ఉండింది? దేవుని పైన ఉండింది. దేవునికి స్తోత్రాలు. శత్రువులు దండెత్తి వచ్చారు, కానీ నా దేవుడు వారి కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రాలు. దావీదు మనకు ఒక మంచి మాదిరిగా మనకు కనబడుతూ ఉన్నాడు ప్రియులారా. దయచేసి ఆయన చూపు స్థిరమైన విశ్వాసాన్ని మనం చూద్దాం ప్రియులారా. దయచేసి 46వ కీర్తనలోనికి మనం వెళ్దాం. ఒక్కసారి 46వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చూద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును, దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. దేవునికి స్తోత్రాలు. చూసారా ప్రియులారా, ఆయన విశ్వాసం ఎంతో స్థిరమైనదిగా మనకు కనబడుతూ ఉంటుంది ప్రియులారా. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు ప్రియులారా. ఆపత్కాలము ఆయన నమ్మకముదగిన సహాయకుడు. క్రీస్తు మనతో కూడా ఉన్నాడు. మనం భయపడవద్దు. ఆమేన్. యేసు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. మనం భయపడాల్సిన అవసరం లేదు సహోదరి సహోదర. ఇశ్రాయేలు చిన్న దేశము ప్రియులారా, అతి తక్కువ జనాభాతో కూడినటువంటి ప్రదేశముగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఇశ్రాయేలు దేశం ప్రియులారా అన్ని దేశాల కంటే కూడా కంపేర్ చేస్తే అది చాలా చిన్న దేశం ప్రియులారా. అతి చిన్న దేశం. దేవునికి స్తోత్రాలు. ప్రపంచ పటానికి మనం పటం తీసుకొని చూసినట్లయితే ప్రియులారా, ఇశ్రాయేలు దేశం ఎక్కడుంది? అది కేంద్రములో ఉంటుంది ప్రియులారా. ఇట్ ఈస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద గ్లోబ్ ప్రియులారా. అవునా? దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇశ్రాయేలు దేశాన్ని యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. అక్కడ ఆయన ఉద్భవించాడు. అక్కడి నుంచి ఆయనకు మహిమంతా కూడా ప్రపంచమంతా కూడా మారుమ్రోగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే గమనించిన ప్రియులారా, ఇటీవల ప్రపంచమంతటా చెదిరిపోయినటువంటి యూదులు తమ దేశమునకు తిరిగి వస్తూ ఉన్నారు ప్రియులారా. చాలా మంది వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా ప్రవచనం యొక్క నెరవేర్పు మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఆ చిన్న దేశమునకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు ప్రియులారా.
ఇశ్రాయేలు దేశం చిన్న దేశం అయినప్పుడు కూడా దాని చుట్టూ చాలా మంది శత్రువులు ఆవరించి ఉన్నారు ప్రియులారా. గమనించింది ప్రియులారా, దాదాపు 14 దేశస్తులు ప్రియులారా ఇశ్రాయేలు దేశం మీద పగబట్టారు. ఎంతమంది? 14 దేశాలు వారు ప్రియులారా. భయంకరమైన పరిస్థితి. ఇది చిన్న దేశం ప్రియులారా. ఒక నల్లిని నలిపినట్లుగా నలిపేద్దామని అనుకున్నారు ప్రియులారా. అంత మాత్రమే కాకుండా ఈ 14 దేశస్తులు ఏమనుకున్నారంటే ప్రపంచ పట్టణంలో లేకుండా దాన్ని తుడిచివేద్దామని ధీమగా వారు ప్రకటించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా వారందరినీ ఎదిరించుటకు కావలసిన శక్తి వారికి లేకపోయేను. దేవునికి స్తోత్రాలు. అవునా? వారికి లేకపోయేను. కానీ ఇశ్రాయేలీయులు ప్రియులారా భయపడక వారు ఏం చేశారంటే దావీదు చేశారు. దేవునికి స్తోత్రాలు. దావీదు జెండ వారు ఎగరేశారు ప్రియులారా. ఎందుకంటే దావీదు తన జీవితంలో ప్రియులారా గొలియాదు పైకి వెళ్ళినప్పుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. దేవునికి స్తోత్రాలు. జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించువాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు వారికి ధైర్యం లేకపోయినప్పటికీ కూడా, వారికి శక్తి లేకపోయినప్పటికీ కూడా ప్రియులారా ధైర్యముతో ప్రియులారా దావీదు చెప్పిన మాటలన్నీ కూడా జ్ఞాపకము చేసుకుని ప్రియులారా దావీదు జెండాను వారు ఎగరవేశారు. దేవునికి స్తోత్రాలు. వారి పక్షంగా యుద్ధము చేయు నిమిత్తము యెహోవాకు వారు ఏం చేశారు ప్రియులారా? మొరపెట్టారు. వారు మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. వారు కేవలం వారి జనాభా ఎంత అంటే ప్రియులారా 35 లక్షల మంది మాత్రమే ప్రియులారా. 35 లక్షల మంది మాత్రమే. చిన్న దేశము. దేవునికి మహిమ కలుగుగాక. అవునా? ఈరోజు మరి భారతదేశం యొక్క జనాభా ఎంత తెలుసా? 180. అంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉందో ఒకసారి మనం ఆలోచించేద్దాం. అవునా? కోటి ఎన్ని కోట్లు? 135 crores ప్రియులారా. దేవుని సన్నిధిలో 135 కోట్ల జనాభా ప్రియులారా మరి మన దేశంలో ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క జనాభా ఎంత ప్రియులారా? కేవలం 35 లక్షల మంది మాత్రమే. దేవునికి స్తోత్రాలు. కానీ భయపడక ఆసక్తిగా పోరాడి యుద్ధములో వారు గెలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. వారు ఆసక్తిగా పోరాడే ప్రియులారా దేవునికి మొరపెట్టారు. దావీదు యొక్క జెండాను ఎగరవేశారు. దేవునికి స్తోత్రాలు. అందుకే బైబిల్ ఇలాగ చెప్తా ఉంది ప్రియులారా. ఒకసారి ద్వితీయోపదేశ కాండంలోనికి మనం వెళ్దాం. అందరం కూడా మీ బైబిల్స్ మీద తెరిచి ఈ మాటలు రాసుకుని ప్రియులారా ప్రభు సన్నిధిలో ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 7 నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం ప్రియులారా. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువనే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు నన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడనియు నన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించండి ప్రియులారా దేవుని సన్నిధిలో దేవుడు అంటూ ఉన్నాడు ప్రియులారా మీరు సర్వ జనముల కంటే విస్తార జనమనియు యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే కదా ప్రియులారా. తక్కువ జనమైనప్పటికీ కూడా దేవుడు వారి తండ్రులకు చేసిన వాగ్దానాన్ని ఇశ్రాయేలు ప్రజల పక్షంగా చేస్తున్నాడు ప్రియులారా. నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించాడు. ఈ యొక్క 14 దేశస్తులందరినీ కూడా శత్రు సమూహాన్ని ఎదిరించే కృప దేవుడు అనుగ్రహించాడు ప్రియులారా. ఈ
ఈరోజు వారు స్థిరపడ్డారు ప్రియులారా. ఇశ్రాయేలు దేశం చిన్న దేశం అయినప్పటికీ కూడా ప్రియులారా, సైంటిఫిక్గా కానీ అన్ని రంగాల్లో కూడా అది అగ్రస్థానంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు ప్రేమించిన దేశం, దేవునికి మహిమకరుని గాక. దేవుని బిడ్డ, నీవు అల్పుడు అని తలంచవద్దు ప్రియులారా. అపజయమును గూర్చినటువంటి ఆలోచనలో మనలోనికి రానివ్వడానికి వీల్లేదు ప్రియులారా. ఐఎమ్ నథింగ్ అనుకోవడానికి వీల్లేదు. నేను చిన్నవాడిని, నేనేమాత్రం వాడిని అనేటువంటి ఆలోచనలు ప్రియులారా, ఆ యొక్క ఆలోచించి మనల్ని మనం కించపరచుకోవద్దు ప్రియులారా. జ్ఞానము లేనివాడని అధైర్యపడవద్దు. ఆమేన్. మనం అధైర్యపడవద్దు. జ్ఞానము లేదనేసి అధైర్యపడవద్దు ప్రియులారా. మీతో ఉన్నవాడు ఎవరు ప్రియులారా? మృతుల్లో నుండి తిరిగి లేచినటువంటి యేసు, దేవునికి మహిమకరుని గాక. ఆయన మనతో ఉన్నాడు ప్రియులారా. ఆయన జయము మనకు అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సో కాబట్టి ఆ ప్రభు యొక్క బిడ్డలముగా మనం ఉంటున్నాం. మన దేవుడు గొప్పవాడు ప్రియులారా. అందుకే మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు సమస్యల వైపు చూడవద్దు ప్రియులారా. ఎవరి వైపు చూడాలి? మనం మనుషులు భయపడతాం వాస్తవమే ప్రియులారా, కానీ సమస్య కంటే నా దేవుడు గొప్పవాడని ప్రభు వైపు చూచినప్పుడు నీకున్న సమస్య చాలా చిన్నదిగా అది కనబడకుండా పారిపోతూ ఉంటుంది. దేవునికి మహిమకరుని గాక. హల్లెలూయా. సో ప్రభు సన్నిధిలో ప్రియులారా, ఎలీషా చేసిన పనది ప్రియులారా. దేవుని వైపు చూశాడు ప్రియులారా. పనివాడు ఎవరి వైపు చూశాడు? శత్రు సైన్యం వైపు చూశాడు ప్రియులారా. ఈ రోజున చాలా మంది క్రైస్తవులంగా మనము ప్రియులారా దేవుని వైపు మనం చూసే బదులుగా పరిస్థితుల వైపు మనం చూస్తూ ఉంటున్నాం. డోంట్ లుక్ అట్ ద సర్కమ్స్టాన్సెస్ బట్ లుక్ అంటు గాడ్ ప్రియులారా. దేవుని వైపు మనం చూద్దాం. దేవునికి స్తోత్రాలు. ఆయన గొప్పవాడు, మార్పు చెందినటువంటి దేవుడు. దేవునికి మహిమకరుని గాక. ఉదాహరణకు మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రపంచ చరిత్రలో మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, రోమాలు ప్రఖ్యాతి గాంచినటువంటి సైన్యాధిపతిగా మనకుంటున్నాడు ఉన్నాడు ప్రియులారా. మరి జర్మనీ దేశస్తుడు వాడు, హిట్లర్ చేతి క్రింద వాడు పనిచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అతని రాకను తెలుసుకొని సైనికులు వణికేవారంట. ఎవరు? రోమాల్ అనేటువంటి సైన్యాధిపతి ప్రియులారా. హిట్లర్ కింద పనిచేసేటువంటి వాడు ప్రియులారా. జర్మనీ దేశానికి చెందినటువంటి వాడు. గమనించండి ప్రియులారా, ప్రపంచ యుద్ధములు ప్రియులారా ఈ సంఘటన జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రోమాలను ఎదిరించే ధైర్యము ఎవరికి లేకపోయింది ప్రియులారా. రోమాలు ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి వాడు ప్రియులారా. తన వస్తువు ఉంటేనే సైన్యం అంతా కూడా భయపడేవారు ప్రియులారా. ఎవరు ఎదురు మాట్లాడడానికి వేయలేదు ప్రియులారా. అంత స్ట్రిక్ట్గా పరాక్రమశాలిగా తను ఉంటున్నాడు ప్రియులారా. హిట్లర్ తన బట్టి అంతగానో అభినందించేవాడు ప్రియులారా. అయితే ఇంగ్లాండ్ దేశమునకు చెందినటువంటి చర్చలు ప్రియులారా రోమల్ని ఎదిరించుటకు ప్రియులారా మిక్కిలి భక్తి కలిగినటువంటి అధిపతిని ఎన్నుకున్నాడు ప్రియులారా. అతని పేరేంటంటే ప్రియులారా మార్కోమారి. దేవునికి స్తోత్రాలు. మాన్ కుమారి అనేటువంటి వ్యక్తిని, ఒక సైన్యాధిపతిని తాను ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. ఇంగ్లాండ్ దేశపు మరి చర్చలు అనేటువంటి వ్యక్తి ప్రియులారా. ఈ చర్చలు ఈ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మాన్ కుమారిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. ఇతడు ఒక మంచి బిషప్ యొక్క కుమారుడిగా తాను ఉన్నాడు ప్రియులారా. అయితే ఇంగ్లాండ్ దేశానికి సైన్యాధిపతిగా తాను ఉన్నాడు ప్రియులారా. ఎంతో ప్రార్థన పరుడు. దేవునికి స్తోత్రాలు. అయితే ఈ యొక్క చర్చలు ఏం చేశాడంటే ఈ యొక్క రోమాల్ పైకి రోమాల్ యుద్ధానికి వచ్చాడు కనుక ఇప్పుడు ఏం చేయాలి? వాడు భయంకరమైన వాడు, అందరికీ తెలుసు ప్రియులారా. ఈ యొక్క చర్చలు కూడా భయపడ్డాడు కనుక ఆ సమయంలో తాను ప్రార్థన చేసి దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఏంటనగా ఈ యొక్క మరి మాన్ కుమారిని వాడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. ఏర్పాటు చేసుకుని యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు ప్రియులారా. అయితే మాన్ కుమారి ప్రియులారా తాను ఎప్పుడు కూడా ప్రార్థన పూర్వకంగా ఏ పని చేసినా ప్రార్థించేవాడు ప్రియులారా. కాబట్టి గమనించండి ప్రియులారా, రాత్రంతా ప్రభువుకు మొరపెట్టాడంట. ప్రభువా, రేపు యుద్ధానికి వెళ్ళాలా, నువ్వే నాకు సహాయం చేయాలా. ఈ యొక్క రోమాల్ భయంకరమైనటువంటి వాడు, ఇప్పుడు నేనేం చేయాలా? నన్ను సైన్యాధిపతికి ఏర్పాటు చేశారనేసి ఈ యొక్క మాన్ కుమారి ప్రియులారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రాలు. ఎంతగా మొరపెట్టాడంటే చివరికి తన భయం అంతా కూడా తొలగిపోయింది. దేవునికి స్తోత్రాలు. 86వ కీర్తన దేవుడు అడిగిచ్చాడు ప్రియులారా. దయచేసి ఒకసారి 86వ కీర్తన దేవుడు అందించు
చూపించాడు ప్రియులారా. ఆ యొక్క కీర్తన భాగము పదే పదే చదివాడు ప్రియులారా. ఆ రాత్రి చదువుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. 86వ కీర్తనలో మనం చూద్దాం ఏముందో ప్రియులారా. యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము, నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడు, నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్నా, నీ సేవకుని రక్షింపుము. దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. నా ప్రాణమును నీ వైపుకి ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణమును సంతోషింపచేయుము. ఆమేన్. దేవునికి స్తోత్రం. తర్వాత కింద మరి 14వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. దేవా గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణమును తీర్చుచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. ఆమేన్. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా నీవు నాకు సహాయకుడవైన ఆదరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ కీర్తన భాగాన్ని పదే పదే రాత్రంతా కూడా చదివాడు సహోదరి సహోదర. ఈ యొక్క మరి మాన్ కుమారి ప్రియులారా రాత్రంతా కూడా దేవునికి మొరపెట్టి 86వ కీర్తన పదే పదే చదివాడు ప్రియులారా. భయము భీతి వదిలిపోయింది ప్రియులారా. అతడు బలము పొందుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఎంత బలం పొందుకున్నాడంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడు ప్రియులారా. మరుసటి దినము ప్రియులారా యుద్ధ చరిత్రలోనే ఒక మలుపు కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. యుద్ధ చరిత్రలోనే ఒక మలుపు కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అంతవరకు అపజయమును ఎరగనటువంటి రోమాలు ప్రియులారా తొలిసారిగా అపజయం పొందాడు. తన జీవితంలో తొలిసారిగా రోమాలు అపజయం పొందాడు ప్రియులారా. అతని వెనుకకు రప్పించినటువంటి హిట్లర్ ప్రియులారా షూట్ చేసి చంపేసాడు ప్రియులారా. ఎందుకంటే నువ్వు ఓడిపోయావు. దేవుని సన్నిధిలో గమనించని ప్రియులారా, చూడండి, ప్రభు ఎడల నమ్మకం ఉంచి ధైర్యముగా ప్రార్థనలో నిలిచిన మాన్ కుమారి యుద్ధములో ఏం పొందాడు ప్రియులారా? జయము పొందాడు. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున పరిస్థితులు భయంకరంగా ఉండవచ్చు ప్రియులారా. మనం లాక్డౌన్లో ఉంటూ ఉన్నాం ప్రియులారా. పరిస్థితుల వైపు మనం చూడవద్దు. పరిస్థితులకు మించిన గొప్ప దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రాలు. రోమాలు తన జీవితంలో ఎన్నడూ అపజయాన్ని ఎరగనటువంటి వాడు ప్రియులారా ఇప్పుడు ఓడిపోయాడు, పతనమైపోయాడు. సహోదరి సహోదర, ఈ రోజున భయంకరమైనటువంటి భయము ఆందోళన చేత మనం ఉండవచ్చు. సహోదరి సహోదర, దేవుని సంఘమా మనం ప్రభు వైపు మనం చూద్దాం. 86వ కీర్తన పదే పదే మనం చదువుదాం ప్రియులారా. దేవుడు అద్భుతమైన ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు ప్రియులారా. అందుకే ఆదికాండం 15వ అధ్యాయం ప్రియులారా, భయపడకము, నేను నీకు కేడెమును, నీ బహుమానము అత్యధికమగునని ప్రభు చెప్పుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క వాగ్దానాలు అద్భుతంగా అమోఘంగా బైబిల్లో మనకు ఉంటున్నాయి ప్రియులారా. అవన్నీ కూడా పదే పదే మనం చదువుతూ ఉండాలి ప్రియులారా. బలహీనులైన మనము మన యొద్దకు ప్రియులారా, బలహీనులైనటువంటి మన యొద్దకు ప్రభువు వచ్చి ప్రియులారా నేను నిన్ను బలపరచుదును అని చెప్పినప్పుడు మన భయం అంతా కూడా ఏమైపోద్ది ప్రియులారా? పారిపోద్ది. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఆ గొప్ప దేవుడు మనతో దేవుని బిడ్డ, నీకు విస్తారమైన శత్రువులు ఉన్నారా? విస్తారమైన సమస్యలు నీకున్నాయా? భయపడకము. ఆమె నీకు శక్తి లేదా? భయపడకము. ఎదిరించుటకు భయం లేకపోవచ్చు, నువ్వు భయపడవద్దు సహోదరి సహోదరు. ఎందుకంటే దేవుని వాగ్దానం మనకు ఉంది. 54వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 54:17వ వచనంలో దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైన వాగ్దానం ఏంటో మనం చూద్దాం ప్రియులారా. చదవండి ప్రియులారా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. చూశారు ప్రియులారా, నీకు విరోధముగా రూపింపబడి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు ప్రియులారా. దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేనికి కూడా మనం భయపడవద్దు ప్రియులారా. అయితే దేవుని సన్నిధిలో ప్రియులారా పరిస్థితులు ఉన్నాయనేసి మనం ఇష్టానుసారంగా మనం ఉండడానికి వేయలేదు ప్రియులారా. క్రమము కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. శుభ్రత మనం పాటించాలి ప్రియులారా. దేవుని వైపు మనం చూడాలి. దేవుని పైన మనం ఆధారపడాలి. దేవునికి స్తోత్రాలు. ఒకవేళ ఎంతవరకు నీకు అనేక అపజయాలు ఎదుర్కొని ఉండినను ప్రియులారా,
చింతపడవద్దు, నమ్మకమును ఎప్పుడు కూడా కోల్పోవద్దు ప్రియులారా. ఎంతవరకు అనేకమైన అపజయాలు నువ్వు ఎదుర్కొని ఉండవచ్చు సహోదరి సహోదర, కానీ ఈ సమయంలో మనం ఎప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోవద్దు. దేవుని పైన నిరీక్షణ మనం కలిగి ఉందాం. దేవునికి స్తోత్రాలు. రాబర్ట్ బ్రూంచ్ అనేటువంటి రాజు మనకు తెలుసు ప్రియులారా. మనం చరిత్రలో మనం చదువుకొని ఉండవచ్చు. దేవునికి స్తోత్రాలు. ఈ రాబర్ట్ బ్రూంచ్ ప్రియులారా తాను యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా తాను ఓడిపోయేవాడు. తన జీవితంలో దాదాపు 17 సార్లు తాను ఓడిపోయాడంట. ఎన్నిసార్లు? 17 సార్లు. అవునా? హీ లాస్ట్ ద బ్యాటిల్ ఫర్ అబౌట్ 17 times ప్రియులారా. అయితే గమనించిన ప్రియులారా, 18వ సారి ప్రియులారా ఒక సాలి పురుగు ప్రియులారా అదేం చేసింది ప్రియులారా, తాను ఒక గుహలు దాక్కుని ఉన్నాడు ప్రియులారా. ఆ సమయంలో ఒక సాలె పురుగు అది పైనుంచి కింద పడింది ప్రియులారా. తిరిగి తన గూటికి వెళ్ళడానికి ప్రియులారా ఎన్నోసార్లు అది ప్రయత్నం చేసి చివరికి కాస్త దూరం పోతా ఉంది, తిరిగి కింద పడుతూ ఉంటుంది. ఈ యొక్క సాలి పురుగు ప్రియులారా చివరికి పట్టుదలతో ఏం చేసింది ప్రియులారా, తన గూటికి వెళ్ళి ఆ యొక్క వలంతా కూడా అల్లివేసింది. దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క దృశ్యాన్ని చూసినటువంటి ప్రియులారా రాబర్ట్ బ్రూంచ్ తాను ఏం చేసి ప్రియులారా ఆ సాలె పురుగు వలన ప్రియులారా చూచి ధైర్యం తెచ్చుకున్నాడు ప్రియులారా. రాజు మరలా యుద్ధం చేసి విజయము పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 18వ సారి తిరిగి యుద్ధానికి వెళ్ళాడు. ఎలా తాను బలపరచబడ్డాడు, ఎలా ప్రోత్సహించబడ్డాడంటే ఈ సాలి పురుగు ప్రియులారా చేసినటువంటి పనిని బట్టి తాను ఏం చేశాడు ప్రియులారా, నేనెందుకు అధైర్యపడాలా, నేనెందుకు విరమించుకోవాలనేసి యుద్ధానికి వెళ్ళి గొప్ప జయము తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలమైన మనము ప్రియులారా ఆయన మహిమ గల ప్రసన్నతను బట్టి ప్రియులారా, ఆయన శక్తిని బట్టి దేవునికి స్తోత్రాలు. ఎవరి శక్తిని బట్టి? ఆయన మహిమ గల ప్రసన్నతను బట్టి, ఆయన శక్తిని బట్టి ప్రియులారా, ఆయన కృపను బట్టి సాతాన్ని ఎదిరించి జయించుటకు ఎంతో సులభము కాదా సహోదరి సహోదరా? ఎస్, ఇట్ ఈస్ ఈజీ. దేవునికి స్తోత్రాలు. ఒక సాలి పురుగును చూసి ఈ రాబర్ట్ బ్రూంచ్ ప్రియులారా అంతగా పాఠం నేర్చుకున్నప్పుడు ప్రియులారా ఈ లోకములో మన దేవుని వైపు మనం చూద్దాం. మహిమ గల ప్రసన్నతను బట్టి దేవునికి స్తోత్రాలు, ఆయన శక్తిని బట్టి, ఆయన కృపను బట్టి ప్రియులారా మనం ఈ లోకములో సాతాన్ని మనం ఏం చేయగలం? ఎదిరించగలం. ప్రతి భయాన్ని కూడా మనం ఎదిరించగలం. దేవునికి స్తోత్రాలు. అందుకే ప్రభు వైపు మనం చూద్దాం ప్రియులారా. అన్ని వేళలు దేవునికి మహిమకరును గాక. అందుకే మరొకసారి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 27వ కీర్తన 1వ వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. దేవునికి స్తోత్రం. యెహోవా నా ప్రాణదుర్గము, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లు కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా హృదయము భయపడదు. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేనికి కూడా మనం భయపడడానికి వీలు లేదు సహోదరి సహోదర. ప్రభు మనతో ఉన్నాడు. యెహోవా మనకి ఎవరంటే ప్రియులారా వెలుగు. ఆయన వెలుగు, రక్షణ. నేను ఎవరికి భయపడను. దేవునికి స్తోత్రం. 18వ కీర్తన 29వ వచనంలో కీర్తనకారుడు మరొక మాట అంటాడు ప్రియులారా. 18వ కీర్తన 29వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా సైన్యము వలన ఆమేన్ నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ఆమేన్ నా దేవుని సహాయము వలన ప్రాకారము దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. ఆమేన్. యెహోవా వాక్కు వారందరికీ ఆయన కేడెము. ఆమేన్. ఇక్కడ గమనించండి ప్రియులారా 29లో, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. దేవునికి స్తోత్రాలు. సో ప్రభు సన్నిధిలో నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయం వలన ప్రాకారాన్ని నేను ఏం చేస్తాను? దాటుదును. ప్రియులారా దావీదు ఎప్పుడు కూడా దేవుని పైన ఆధారపడేవాడు ప్రియులారా. అందుకే తన జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే తాను ఎక్కడ కూడా ఓడిపోలేదు ప్రియులారా. ఎందుకంటే దావీదు ప్రతి విషయము దేవుని ఘనపరుస్తూ వచ్చాడు ప్రియులారా. సింహాన్ని ఎలుగుబంటును చంపాడు, గొలియాదును ఎదుర్కొన్నాడు. దేవునికి స్తోత్రాలు. సౌలును ఎదుర్కొన్నాడు ప్రియులారా. అనేకమైన శ్రమలు కూడా తాను వెళ్ళాడు ప్రియులారా. కానీ తాను ప్రభు పైన ఆధారపడ్డాడు. అన్నిట్లో గొప్ప జయము పొందాడు. 27వ కీర్తన 6వ వచనాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. 27వ కీర్తన, అప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా
నమ్ముకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను. దేవునికి స్తోత్రాలు. ఎంత మంచి మాట ప్రియులారా. గమనించండి ప్రియులారా, దేవుని వైపు మనం చూసినప్పుడు ప్రియులారా, ఆయన పైన ఆధారపడ్డప్పుడు అప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తలను ఏం చేస్తాడైనా ఎత్తుతాడు. అందుకే దావీదు యొక్క తలను దేవుడు ఎంత ఎత్తుగా ఎత్తాడంటే చివరికి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగానే ఏర్పడ్డాడు. దేవునికి స్తోత్రాలు. ఒక పశువుల కాపరి ప్రియులారా, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి, ఎక్కడో అడవిలో ఎన్నదగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రియులారా దేవుడు లేపి అక్కడ కూర్చోబెట్టాడు, సింహాసనం పైన కూర్చోబెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక రాజుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. దేవుని హృదయానుసారుడిగా మార్చబడినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రభు వైపు చూడు. అందుకే నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదను. ప్రభువా నీ సహాయం లేకుంటే నేను ఏమి చేయలేను ప్రియులారా. అడుగడుగున దావీదు దేవుని పైన ఆధారపడ్డాడు. ప్రియ సహోదరి సహోదర, ఈ రోజున మనమందరము కూడా అడుగడుగున ఎవరిపైన ఆధారపడదాం? దేవుని పైన మనం ఆధారపడదాం. దేవుని బిడ్డ, యుద్ధము నీది కాదు, ప్రభువే నీ పక్షంగా యుద్ధము చేయను. రాజ్యము నీది కాదు, భయపడకము. దేవునికి స్తోత్రాలు. ప్రభువే నీ పక్షంగా ఆయన వ్యాజ్యమనబోతూ ఉంటున్నాడు. నీకు విరోధముగా ఒక త్రోవను బయలుదేరి వచ్చుచున్న వారు ప్రియులారా 7 త్రోవల్లో నీ ఎదుట పారిపోదురు, భయపడకము. దేవునికి స్తోత్రాలు. ఒక త్రోవ నుంచి అనేకమైన సమస్యలు రావచ్చు ప్రియులారా, నీకు తెలియకుండా 7 త్రోవల నుంచి వారు ఏమైపోతారు ప్రియులారా? పారిపోతారు. దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరి సహోదర, అందుకే ఎలీషా వలె మనమందరం కూడా మన కనుదృష్టి ఎవరిపైన నిలుపుదాం? దేవుని పైన మనం నిలపదాం ప్రియులారా. ఆయన వైపు మనం చూద్దాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హెచ్కియా సమస్య వచ్చినప్పుడు ప్రియులారా ఆ మాటలు, ఆ ఉత్తరాన్ని తీసుకుని దేవుని సన్నిధిలో పరిచి తాను చదివి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువుకు అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన దూతను పంపాడు. దేవునికి స్తోత్రాలు. అశ్షూరీయుల్లో ప్రియులారా అనేకులు కుప్పకూలినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈ రోజున ఈ భయం, ఆందోళన చేత నింపబడినటువంటి ప్రపంచంలో మనం ఉంటున్నాం ప్రియులారా. మనం ఎవరి వైపు చూద్దాం? దేవుని వైపు మనం చూద్దాం. ఆయనే మన ఆశ్రయదుర్గము, మన కేడెము, మన శైలము, మన కోట ఆయన కనుక. దేవునికి స్తోత్రాలు. కాబట్టి సహోదరి సహోదర, ఎవరి వైపు మనం చూస్తూ ఉంటున్నాం? ఒకవేళ మనుషుల వైపు లేకుంటే వార్తాపత్రికలు వింటూ రకరకాల ఆలోచనలతో మనం సతమతమవుతూ ఉన్నామేమో సహోదరి సహోదర. భయంకరమైన పరిస్థితులు ఉండవచ్చు, కానీ మన దేవుడు సజీవుడు ప్రియులారా. ఆయన వైపు మనం చూద్దాం. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున లాక్డౌన్లో ఉన్నటువంటి మనము ప్రియులారా ప్రభు పైన ఆధారపడడం మనం నేర్చుకుందాం. ఆయన వైపు చూడడం మనం నేర్చుకుందాం ప్రియులారా. దేవుడు మనకు గొప్ప విజయం ఇస్తాడు. ప్రతి శత్రువును కూడా, ప్రతి వైరస్ని కూడా జయించే కృప దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనకి జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రార్థన చేద్దాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మీరు నడిపించారు. మీకు స్తోత్రాలు ప్రభా. మరి మీ యొక్క రక్తములు శరీరంలో పాలు పొందే కృపా ఘనత మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, పాలు పొందిన ప్రతి బిడ్డ కొరకు మీకు స్తోత్రాలు. మీరు అక్కడ పర్యంతరము మా జీవితాంతం వరకు కూడా నమ్మకంగా మీ వైపు చూస్తూ, మీ పైన ఆధారపడుతూ, బలపడుతూ ప్రభా దేవన్నిట్లో మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభా ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే మీరు జయించిన దేవుడు గనుక ప్రభా, మీ పైన ఆధారపడ్డప్పుడు మేము కూడా ప్రతి పరిస్థితులను జయిస్తాము గనుక ప్రభా, మీ శక్తి మాలో ప్రవహించును గాక.
మీ రక్తము మాలో ప్రవహించును గాక. మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మీ మరణాన్ని ప్రచురిస్తూ ఎల్లప్పుడూ మా జీవితాంతం వరకు ప్రభా మీరు అక్కడ పర్యంతం కూడా మేము నమ్మకంగా మా యొక్క యాత్రలో ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు. మీకు స్తోత్రాలు ప్రభా. సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరు దీవించండి. ప్రతి కుటుంబంలో మీ సాన్నిధ్యం ఉండను గాక, మీ సంతోషం ఉండను గాక, మీ కాపుదల భద్రత ఉండను గాక. అయ్యా ఇదిగో తండ్రి, మా దేశాన్ని మా ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక్కసారి మీరు ముట్టండి అయ్యా, అది త్వరగా ప్రభా ఈ తెగులు పారిపోవును గాక. అద్భుతమైన కార్యం మీరు చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. తిరిగి మీ మందిరాల్లో మేమందరం కలుసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి ఆత్మతో సత్యముతో గాన ప్రతిగానములు చేస్తూ మీ నామాన్ని మహింపరచడానికి సహాయం చేయండి. ఇలాగూ ప్రభా మరి దేవా ఈ సౌకర్యం ప్రభా ఈ ఆన్లైన్ ద్వారా ప్రభా ఇలాగూ తండ్రి మీ వాక్యాన్ని ప్రకటించి ప్రభా మరి మేము దేవా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ప్రపంచంలో చదివిన సంఘాలను మీ సేవకులందరినీ కాపాడండి, పోషించండి, బలపరచండి అయ్యా. మీకు వందనాలు. ఎవరైతే ఆహారం లేకుండా బాధపడుతూ ఉన్నారో ప్రభా అలాంటి వారికి ఆహారం మీరు సమకూర్చండి. మాకైతే సమృద్ధిగా 3 పూటలు భోజనం ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఈ కరువు కాలములు మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు, మీకు స్తోత్రాలు అయ్యా. ఆకలిగా అలమటించేవారు అందరూ ఉన్నారు, వార్తల్లో వింటూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఒక పూట తిని తినక ఉన్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి అయ్యా, మీరే కనికరించండి. ఇలాంటి సందర్భంలో ప్రజలందరూ కూడా మీ వైపు తిరగడానికి సహాయం చేయండి. మా దేశ నాయకులేమి ప్రపంచాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని కూడా మీరు దర్శించండి. మీ కార్యాలు మీరు చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. అద్భుతమైన కార్యం చేయండి. ఎంతోమంది ప్రభా వారి కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. ఈ యొక్క వైరస్ని బట్టి ప్రభా ఆ కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఎంతోమంది ప్రభా హాస్పిటల్లో ఉన్నారు, ఈ యొక్క కరోనా వైరస్తో పోరాడుతూ ఉన్నారయ్యా. వారిని ముట్టండి, స్వస్థపరచండి యేసునామమున. ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. త్వరగా వ్యాక్సిన్ దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు ప్రభా. విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి, మీకు స్తోత్రాలు దేవా. అద్భుతమైన కార్యం చేయగలరు మీరు ఒక్కరే. ఏ కార్యము చేయ సమర్థత కలిగిన దేవుడు కనుక ప్రభా మీ వైపు చూస్తూ ఉంటున్నారు. మీరే కనికరించండి, సహాయం ఇచ్చేయండి. మా దోషాలన్నీ కూడా మీరే క్షమించండి అయ్యా. మీకు స్తోత్రాలు. మీ క్షమాపణ ఈ ప్రపంచం పైన ప్రవహించిన గాక. మీ కార్యాలు మీరు ఇచ్చేయమని ప్రార్థిస్తుంటున్నా. మీ రక్తము ప్రవహించును గాక. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి వేస్తూ ఉంటుంది కనుక ప్రభా మీరే సహాయం ఇచ్చేయమని. ఎందుకంటే మా దోషాలు, మా యొక్క పాపాలు, మా యొక్క శాపాలన్నీ కూడా ప్రభా మీరు సెలవులో మోసారు. మీకు స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రపంచంలో శాంతి సమాధానము దయచేయండి, మంచి వాతావరణము దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. వందనాలు చెల్లిస్తూ ప్రభా ఎంతవరకు మీరు తోడుగా ఉన్నారు. మీకు స్తోత్రాలు. సంఘ బిడ్డలందరినీ దీవించండి. వారి వారి గృహాల్లో కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించి మీరు ఆనందించే ధన్యత మీరు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో మీ సన్నిధి ఉంచండి అయ్యా, బలపరచండి. ఈ వారమంతా కూడా మీరు తోడుగా నడిపించండి అయ్యా. ఎవరైతే ఆన్లైన్లో ప్రభా మరి గృహాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు అలాంటి వారికి సహాయం ఇచ్చేయండి. పిల్లల్ని, భర్తలను, భార్యలను అందరినీ కూడా కాపాడండి, భద్రపరచండి ప్రభా. వృద్ధుల్ని కాపాడండి. మీకు స్తోత్రాలు. మీ ఆత్మతో నింపబడి ప్రార్థిస్తుంటున్నా. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపైన ప్రభువా ప్రకటిస్తూ ఉంటున్నాను. మీ దాసుడిగా మీరే రిలీజ్ చేయండి. మీ నమ్మకం నింపి నడిపించమని వందనాలు చెల్లిస్తూ ప్రభువా ఆయా ప్రాంతాల్లో చెదిరిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి బలపరచమని వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్ కరామేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము మనందరితో సదాకాలము తోడైంచును గాక. ఆమేన్ కరామేన్. థ్యాంక్ యూ లార్డ్. విల్లు విరచునాయన తెగ బల్లెము నరకు నాయనే వెరవలదు ఎప్పుడు నాకు పండుగా అభయమేపు దానందమానందమానందమోగ అభయమేపు దానందమానందమానందమోగ దేవుడే
నాకాశ్రయాంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును అభయమేపు ఆనందమానందమానందమోగ అభయమేపు ఆనందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయాంబు దివ్యమైన దుర్గము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై అన్నాడు. నిజంగా మనం దేనికి భయపడవలదు. దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు. ఈ యొక్క లైవ్ వీడియోని మీరు యూట్యూబ్ ద్వారా కూడా ఫేస్బుక్లో కూడా ఫాలో అయ్యి మీరు మళ్ళీ చూసుకొనవచ్చు. మరి మీరు యూట్యూబ్లో ఛానల్ని చూసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద యూట్యూబ్ ఛానల్ పాస్టర్ బియు డానియల్ KOK AG మినిస్ట్రీస్ అని మీకు కనబడుతుంది. మీరు మరలా ఈ యొక్క మెసేజ్ని మీరు వినదలుచుకుంటే చూసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. మరలా రేపు సాయంకాలం 7 గంటలకి మరలా డైలీ డివోషన్ కార్యక్రమంలో మనం అందరం కలుసుకుందాం. ప్రతిరోజు దేవుడు మనకు శ్రేష్టమైన ఆత్మీయ ఆహారాన్ని పెడుతున్నాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో బలపడుతున్నాం. మరి దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఏమైనా ప్రార్థన విన్నపములు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నంబర్కి మీరు వాట్సాప్ చేయవచ్చు, లేక మీ కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ పెట్టవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.